హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు కాలేజ్ అంటేనే ఎన్నో మెమరీస్ ఉంటాయి. అలాంటిది మన కాలేజ్ ఒక హాంటెడ్ కాలేజ్ అని తెలిస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ కాలేజ్కి వెళ్ళడానికి స్టూడెంట్స్ అందరూ చాలా భయపడేవారు. అసలు ఆ కాలేజ్ వెనక ఏముంది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అసలు ఆ కాలేజ్లో ఏం జరుగుతుందని ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతాం. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. ఆ కాలేజ్లో డెడ్ బాడీస్ మీద డిఫరెంట్గా టెస్టులు చేసేవారు. అలా ఆ కాలేజ్కి ఏ డెడ్ బాడీని తీసుకొచ్చినా ఏదో ఒక టెస్ట్కి యూజ్ చేసేవారు. అలా ఉండగా ఒకరోజు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో గట్టిగా వర్షం పడుతుంది. అప్పటికి ఆ కాలేజ్ కట్టి చాలా ఏళ్ళు కావడంతో కాలేజ్ పాతపడింది. అంత గట్టి వర్షానికి ఆ కాలేజ్ యొక్క స్లాబ్ ఊడి కింద పడింది. ఇంకా దీంతో కాలేజ్ మేనేజ్మెంట్ అంతా ఒకసారి మన కాలేజ్ని రెనోవేట్ చేసి కొంచెం స్ట్రాంగ్గా చేపిందామని అనుకుని స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఇచ్చారు. స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఇచ్చినా సరే ఆ సైన్స్ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ని మాత్రం అలానే ఉంచేశారు. ఇంకా బయట ఉన్న గార్డ్స్ని కూడా లోపలికి అలౌ చేయలేదు, ఎందుకంటే ఆ కాలేజ్ లోపల పనులు జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుందని బయట అందరికీ తెలిసిందే. ఇంకా ఆ విషయం గవర్నమెంట్కి కూడా తెలిసింది. అలా ఆ ప్లేస్ ఖాళీగా ఉంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఒక 2 గార్డ్స్ని బయట కాపలాగా పెట్టింది. అలా చూస్తే ఒకరోజు నైట్ 11:30 అవుతుంది. ఆ గార్డ్స్ ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. సడన్గా గట్టిగా ఒక పాప అరుపు వినిపించింది. ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తున్నట్టు ఆ గార్డ్స్కి వినిపించింది. కానీ అందులో ఒక గార్డ్ సడన్గా లేచి ఆ వాయిస్ వినిపించి ఏమైందా అని లేచి చూశాడు. ఓహో, ఇదంతా నా భ్రమ అనుకుని మళ్ళీ పడుకునేసరికి ఇంతలోనే పక్కన ఉన్న గార్డు కూడా లేచి ఏంటా సౌండ్ అని తనని అడుగుతాడు. ఎందుకంటే ఆ సౌండ్ వాళ్ళిద్దరికీ వినిపిస్తుంది. ఆ రెండవ గార్డ్ మొదటి గార్డ్ని వెళ్ళొద్దు అని అంటాడు. కానీ మొదటి గార్డ్ తన మాట వినడు. లోపల పాప ఏదో అరుస్తుంది, తనకేమైనా హెల్ప్ కావాలేమో, నేను ఒకసారి వెళ్ళొస్తాను. కానీ రెండవ గార్డ్కి మాత్రం చాలా భయం వేస్తుంది. అయినా తన మాట వినకుండా మొదటి గార్డ్ లోపలికి వెళ్తాడు. ఎంతసేపు అయినా చూస్తుంటే లోపలికి వెళ్ళిన గార్డ్ బయటకు రాలేదు. అలా చాలాసేపు రెండవ గార్డ్ చూశాడు తన కోసం బయట. ఇంకా అలా చూసి ఎంతసేపటికి తను రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి జరిగిన విషయం అంతా పోలీసులకి చెప్పాడు. ఆ నెక్స్ట్ డే పోలీసులు కాలేజ్ దగ్గరికి వచ్చి కాలేజ్ లోపలికి వెళ్ళారు. ఇంతకీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ గార్డ్ కాలేజ్ లోపల సైన్స్ ల్యాబ్లో శవంలా పడి ఉన్నాడు. ఆ గార్డ్ని సరిగ్గా గమనిస్తే తను 2 కళ్ళు తెరిచి చనిపోయాడు. అప్పుడు పోలీసులందరూ ఏమనుకున్నారంటే తను చాలా భయంకరంగా ఏదో వింత రూపాన్ని చూసి చనిపోయాడు. అప్పుడే పోలీసులు అక్కడున్న చాలా డెడ్ బాడీస్ని చూశారు. అవి ల్యాబ్లోవా, లేదంటే అదే కాలేజ్లో స్టూడెంట్స్వా, లేదంటే ఆ కాలేజ్కి తీసుకొచ్చి చంపేశారా అనేది మాత్రం వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత అక్కడున్న గార్డ్స్ ఒక్కొక్క ఇన్సిడెంట్ని పోలీసులకి చెప్పేవారు. ఎవరూ లేనప్పుడు ఆ కాలేజ్ బయట వింత శబ్దాలు వచ్చాయని, ఇంకా విచిత్రమైన ఇన్సిడెంట్స్ అక్కడ జరిగేవని. అని ఆ రోజు ఆ పాప అలా అరవడంతో ఆ గార్డ్ వెళ్ళాడు అని పోలీసులకి చెప్తాడు. అక్కడ నిజంగానే ఏమైనా ఉందా, లేదంటే వీళ్ళే ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అని అనుమానం వచ్చింది. ఆ రోజు నైట్ గార్డ్స్ని అక్కడికి రావద్దన్నారు. ఆ రోజు రాత్రి పోలీసులు ఇద్దరు ఆ కాలేజ్ బయట, ఆ ఇద్దరు కాపలాలో ఉన్న ఒక పోలీస్ బయట ఉన్నాడు, ఇంకో పోలీస్ ఏమో లోపలికి వెళ్ళాడు. ఆ పోలీస్ లోపలికి వెళ్ళగానే తనకి ఏదో తెలియని స్మెల్ వచ్చింది. అది ఎప్పుడో బాడీ డీకంపోజ్ అయిపోయిన స్మెల్. ఓ మేబీ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ వల్ల ఆ స్మెల్ వస్తుందేమో అనుకుని దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫోన్లో టార్చ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న రూమ్లో నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏంటా ఆ సౌండ్ అని డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతకీ ఆ రూమ్లో స్కెలిటన్స్ ఉన్నాయి. అవి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ కోసం ఉన్నాయేమో అనుకుని వాటి గురించి కూడా పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ తన వెనక ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. అప్పుడు ఆ పోలీస్ వెనక తిరిగి చూస్తే తన వెనక ఒక స్కెలిటన్ పడి ఉంది. అప్పుడు ఆ పోలీస్కి భయం మొదలైంది. అసలు ఆ రూమ్లో ఉన్న స్కెలిటన్ బయటకు ఎలా వచ్చింది? లోపలైతే ఏదో జరుగుతుంది, మొత్తం మీద ఏదో ఉంది. ఇంకా తనకు భయం వేసి
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. అలా అనుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరో ఒక పాప ఏడుస్తున్న ఒక సౌండ్ వినిపించింది ఆ పోలీస్కి. వెంటనే ఆ పోలీస్ సడన్గా ఆగాడు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ పోలీస్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ పాప ఏమో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తుంది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో పోలీస్కి అర్థమవుక మొత్తం అంతా వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ ఉండగా సడన్గా కాసేపటికి ఆ వాయిస్ ఆగిపోయింది. ఆ పోలీస్కి ఏం అర్థం కావట్లేదు. దూరంగా ఒక వెలుతురు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది, ధైర్యం సరిపోవట్లేదు. కానీ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ ఆ వెలుతురు వైపు వెళ్తున్నాడు. ఆ పోలీస్ యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అలా దగ్గరికి వెళ్ళే కొద్దీ చూస్తే అది ఒక మనిషి ఆకారంలో కనిపిస్తుంది. ఏంటా అని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, మిగతా పోలీస్. ఇతని కోసం టార్చ్ వేసుకుని చూస్తున్నాడు. వెంటనే వెళ్ళి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. ఏదో సౌండ్స్ వినిపించి వచ్చాను సార్ ఇక్కడికి అని ఆ రెండో పోలీస్ చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళినా అలాంటి ఏదో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరిగేదని చెప్పేవారు. అలా నెమ్మదిగా ఆ ప్లేస్కి వెళ్ళడం జనాలు తగ్గించేశారు. అసలు అక్కడ ఏం జరిగేదో జనాలు మెల్లిమెల్లిగా చెప్పేవారు. ఆ కాలేజ్లో స్కెలిటన్స్ నడుస్తాయంట, ఇంకా ఏవేవో భయంకరమైన అరుపులు వినిపిస్తాయంట, చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు. అసలు ఇదంతా ఆ కాలేజ్ ఎప్పుడైతే మూసారో అప్పటి నుంచే స్టార్ట్ అయిందంట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది సైన్స్ కానీ బయట జనాలు కానీ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. ఇలా జరగడంతో ఆ కాలేజ్ మొత్తం వైరల్ అయిపోయింది. దీంతో పేరెంట్స్ ఎవరు వాళ్ళ పిల్లల్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయించేవారు కాదు. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేదు కాబట్టి ఇప్పటికీ అదొక మిస్టరీలా మిగిలిపోయింది. ఇంకా దీనికి హాంటెడ్ కాలేజ్ అని కూడా ఒక పేరు పెట్టారు. ఖైరతాబాద్ మొత్తం మీద ఏదో ఒక భయంకరం